ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేక ఏ ప్రజానాయకుడికి లేనంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుగురించి ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో ఒక పండగ మాదిరిగా, మామూలుగా అయితే హిందువులు వారి పండగలే చేసుకుంటారు, క్రిస్టియన్లు వారి పండుగలు, లేకపోతే ముస్లిం, బట్ అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లోని కూడా అందరూ వారి ఇంట్లో మనిషి కింద భావించి ఒక పండగ మాదిరిగా చేసుకుంటూ ఉన్నారు. రేపటి రోజు జరగనున్నటువంటి పుట్టినరోజుకి మరి ఇప్పటికే మొదలవడం జరిగింది. అయితే మా కంటే వినయ్ తేజ మా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ చిన్న కార్యక్రమం పిలిపించినా కూడా మరి వాటిని పూర్తిగా మీద వేసుకుని చేసేటటువంటి తేజ ఈవేళ జగనన్న మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం చాటుతూ ఏ మాదిరిగా అయితే గోదావరి పొంగుతుందో ఆ రకంగా మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద పొంగేటటువంటి అభిమానాన్ని చూపిస్తూ గోదావరి అంత ప్రేమని చూపిస్తూ ఈవేళ దాదాపుగా 200 × 200 అడుగులు, దాదాపుగా 40,000 అడుగులతో ఉన్నటువంటి భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి తనకున్నటువంటి అభిమానాన్ని చాటడం జరుగుతూ ఉంది. వాళ్ళ తండ్రికి మించినటువంటి తనయుడిగా తండ్రి ప్రజల కోసం 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేక అధికారంలో ఉన్నప్పుడు కానీ మళ్ళీ తిరిగి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రజల కోసమే పనిచేసేటటువంటి వ్యక్తిగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేక పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు కానీ అన్నిట్లోని కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.